పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా వందనములు. రాజమండ్రి ప్రార్థనా మందిరం సమర్పిస్తున్న శుభవర్తమానం అను ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలో దైవ సందేశమును బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్ గారు అందించెదరు. ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందవలనని ఆశిస్తూ ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఈ వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుచున్న దేవా, మీకు కృతజ్ఞత ప్రభువా. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుంటుండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ పరలోకపు శక్తితో మా మధ్య నుండి వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని మా అందరికీ దయచేసి మహిమ పొందుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేరిట మరొక్కసారి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము ధ్యానించుకోబోయే అంశము మధ్యవర్తి. పాత నిబంధన కాలంలో ప్రవక్త యెహెజ్కేలుతో యావత్ ప్రపంచాన్ని కాపాడుట కొరకు ఆయన పలికినటువంటి దైవ వాక్కును మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేశమును కాపాడుటకును ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో, వేదన కలిగినటువంటి సందులలో, సమస్యలలో ఉన్నటువంటి ఆర్థిక బంధుల్లో, కుటుంబ సమస్యల్లో, వ్యాధులలో ఉన్నటువంటి వారి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేసేటువంటి వారు నాకు కావాలి అని ప్రభు అడిగినప్పుడు ఒక్కడైనను నాకు కనబడలేదు. ఎందుచేతనంటే ఈ లోకములో ఉన్న మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తే ఈ లోకములో కోర్టు సమస్యలకు కానీ పోలీస్ కేసులకు కానీ మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తే న్యాయము అన్యాయంగాను, అన్యాయము న్యాయంగాను మనము చూస్తూ ఉంటున్నాం. కానీ తండ్రి అయిన యెహోవా ఒక చక్కటి మధ్యవర్తిత్వం కొరకు మనను హెచ్చరింపచేయచ్చు ఉన్నారు. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కాపాడడానికి నువ్వు క్రైస్తవ విశ్వాసి ఒక మధ్యవర్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ ప్రవచనాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనములో సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యెషయాతో ప్రవచిస్తున్నారు. సంరక్షకుడు లేకుండా ఆయన చూచారు, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలను హెచ్చరిస్తున్న ప్రవచనం ఇది. నీవు నేను ఒక మధ్యవర్తిగా మార్చబడాలి. ఇర్మియా గ్రంథాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనములో యెరూషలేం వీధులలో విచారించి చూడుడి. యెరూషలేం అనగా దేవుని పట్టణం, దేవుని మందిరం. దేవుని మందిరములో, దేవుని పట్టణములో విచారణ చేయండి.
నాకు నమ్మకముగా యత్నించు, ఒక్కడు నాకు కనబడితే చాలు, నేను దానిని క్షమిస్తానని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నిన్ను నన్ను కోరుచున్నది, నువ్వు నాకు ఒక మధ్యవర్తిగా ఉండాలని. నువ్వు నాకు మధ్యవర్తిగా కనిపిస్తే, నేను మందిరములో కానీ పట్టణములో కానీ నీ ఒక మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తే, నా కొరకు అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక మధ్యవర్తిగా నీవు ఉంటే, ఆ నమ్మకత్వాన్ని చూసిన ఒక్కడు నాకు కనిపిస్తే నేను క్షమించేస్తాను. ఈరోజు ఆ ఒక్కడు నీవు నేను కావాలనే నేను దేశమును పాడు చేయకుండానట్లును, ప్రాకారములను దట్టపరచుటకును, బద్దలైన సందులలో తగిన వాడెవడని నేను ఎంతో విచారిస్తూ ఉన్నాను. ఆ విచారణలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దైవ గ్రంథములో పాత నిబంధన కాలములో అనేక మంది ప్రవక్తలు మధ్యవర్తిగా ఉండి గొప్ప విజయాలను సాధించారు. ఆ మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తే, ఆనాడు అబ్రహాం లోతు కుటుంబం కొరకు, లోతు అబ్రహాంతో నడిచి ఉన్నతమైనటువంటి దైవ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అయితే లోతు కుటుంబం అబ్రహాం కుటుంబం నుంచి సపరేట్ అయిన తర్వాత సొదొమ గొమొర్రాలో నివాసము చేయటానికి నాశనమైనటువంటి పట్టణంలోనికి లోతు కుటుంబం వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకోగలం. అయితే నాశనమైపోతున్నటువంటి లోతు కుటుంబం కొరకు ఆనాడు అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనములో, అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిలో ఉండగా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అబ్రహాం దేవుని సన్నిధిలో ఉండి ఆ ఒక్కడు బద్దలైపోతున్నటువంటి సందులలో నిలవబడి లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తూ, 50 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా, 40 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా, 30 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా, చివరికి 10 మంది ఉంటే కాపాడుతావా ప్రభువా అని అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో ఉండి తన బంధువైన లోతు కుటుంబము కొరకు విజ్ఞాపన చేసి ఆ కుటుంబాన్ని కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ వాక్యాన్ని వినిచిన నిన్ను నన్ను ప్రభు ఒక మధ్యవర్తిగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు. అబ్రహాం ఎప్పుడైతే తన బంధువైన లోతు కొరకు విజ్ఞాపన చేశాడో, తండ్రి అయిన యెహోవా ఆ ప్రార్థనకు పరలోక సమాధానం ఇచ్చి ఆ కుటుంబాన్ని విమోచించి కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ కుటుంబములో నీ రక్త సంబంధులు, లేదా నీ తోబుట్టువులు, లేదా నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, ఎవరైనా దేవునికి దూరమైనటువంటి వారి కొరకు ఇంకా దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేసే ఒక మధ్యవర్తిగా ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి మనలను అబ్రహామును బట్టి ప్రశ్నించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా పాత నిబంధన కాలంలోనే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకును దేవునికిని మధ్యవర్తిగా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు మందసమును కిర్యత్యారీములో ఉంచినటువంటి కాలము 20 సంవత్సరములని అక్కడ వాక్యము వ్రాయబడి ఉన్నది. ఎందుచేత ఇశ్రాయేలు జనాంగం 20 సంవత్సరాలు దేవుని యొక్క మందసాన్ని, దేవుని సన్నిధిని వారు విడిచి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారెక్కడ నాశనం అయిపోతారో అని వారి కొరకు ప్రవక్త సమూయేలును ఒక మధ్యవర్తిగా పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం గమనించుకోవలసిన వారమైనాం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడినటువంటి దైవవాక్కు, ఇప్పటికైనా మీ మధ్యనున్న అన్య దేవతలను, అష్టారోత దేవతలను తీసివేసి మీరు పూర్ణ హృదయముతో దేవుని సేవించండి అని తెలియపరిచినప్పుడు వారికి వచ్చిన శోధన ఏంటో తెలుసా అండి? శత్రు బాధ, ఫిలిష్తీయుల బారి నుంచి వారు విడుదల పొందడానికి వేదన పడుతున్నటువంటి సమయంలో ఆనాడు తండ్రి అయిన యెహోవా దైవ సేవకుడు ప్రవక్త అయినటువంటి సమూయేలును వారి మధ్యకు పంపించినప్పుడు ఆయన మధ్యవర్తిగా ఆ శత్రువుల బారి నుంచి విడుదల పొందడానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభుని సేవించండి, ప్రభు వైపు తిరగండి, మీ మధ్యన ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన జీవితాలను తీసివేసుకోండి అని అన్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా
ప్రవక్త చెప్పినటువంటి మాటకు లోబడి వారందరినీ మిస్పాలో చేర్చి, మిస్పాలో దేవుని సన్నిధిలో వారిని ఉపవాసం ఉంచి, నీళ్లు కుమ్మరించినట్లుగా వారి హృదయాలను కుమ్మరించుకొని వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి వారి దోషాలన్నింటినీ ఒప్పుకొని వారు ఒకే ఒక మాట పలుకుచూ ఉన్నారు, వారు శత్రు బారి నుంచి మేము విడుదల పొందాలి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మాత్రమే మీ ముందుంచుతాను. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీను చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసుకొనెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకిని ఫిలిష్తీయులకి మధ్యన మధ్యవర్తిగా ఉండి ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో వారు శత్రు బాధ నుంచి గొప్ప విడుదల పొందారు. ఎందుచేత వారు అడుగుచున్నారు, ఓ దైవ సేవకుడైన సమూయేలు, మేము విడుదల పొందాలి అంటే గనక మా పక్షమున మధ్యవర్తిగా ఉండి నీవు విజ్ఞాపన చేయటం మానవద్దు, విజ్ఞాపన చేయటం మానవద్దు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ వాక్యాన్ని వినిచున్న నువ్వు అనుకుంటూ ఉన్నావు, దేవుని సన్నిధికి వెళుతూ నీ దైవ సేవకుడు చేసేటువంటి ప్రార్థనకు సమాధానం రాలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాలను విడిచిపట్టి పశ్చాత్తాపపడి నీ సేవకుడు నువ్వేమని కోరుకోవాలి? నా పక్షాన నీవు మధ్యవర్తిగా ఉండి నా కొరకు శత్రు బాధ నుంచి విడుదల పొందుటకు విజ్ఞాపన చేయటం మానవద్దు, విజ్ఞాపన చేయటం మానవద్దు. ఈరోజు నీవు నేను విజ్ఞాపన చేసే దైవ సేవకుడు మనకున్నారని విశ్వసించగలుగుతూ ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శత్రు బాధ నుంచి విడుదల పొందారు అంటే గనక ప్రవక్త సమూయేలు దేవుని ప్రజలకిని శత్రువులైన ఫిలిష్తీయులకి మధ్యవర్తిగా ఉండి గొప్ప విడుదల పొందారు. అదే రీతిగా పాత నిబంధన కాలములో మోషేని మనం చూస్తే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకిని దేవునికి మధ్యన మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తే 106వ సంకీర్తన 21-22 వచనాలు మనం చూడగలిగితే, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐగుప్తులో గొప్ప కార్యాలు. ఎందుచేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వ్యక్తి పనులు చేస్తూ భయంకరమైన శ్రమలకు గురైనప్పుడు, వేదనతో విజ్ఞాపన చేసినప్పుడు దైవ సేవకుడైన మోషేని పంపించి వారిని ఐగుప్తులో గొప్ప కార్యాలు, హాము దేశంలో ఆశ్చర్యమైన కార్యాలు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని సురక్షితముగా నడిపించిన దేవుణ్ణి మరిచిపోయారని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం హెచ్చరింపబడవలసిన వారమై ఉన్నాం. ఆ పరిస్థితుల్లో తండ్రి అయిన యెహోవా అంటున్నారు, నా కోపం రగులుకొని వారిని నేను నాశనం చేస్తాను అంటే దైవ సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి అయిన యెహోవా కని మధ్యవర్తిగా ఉండి తండ్రి అయిన యెహోవా యొక్క కోపాన్ని చల్లార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, నీవు నేను ఐగుప్తనే మన పాత జీవితాల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి మనము విడుదల పొందిన తర్వాత రక్షించబడిన దేవుణ్ణి మరిచి మనము జీవిస్తూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయవలసినగా దైవ వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలను మధ్యవర్తిగా ఉండి వారందరినీ విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యెరూషలేం పాడైపోయిన 70 సంవత్సరములు సంపూర్తి అయినవని ప్రవక్త ఇర్మియా రాసినటువంటి దైవ గ్రంథాన్ని దానియేలు గారు చదివినట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకొనగలం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని.
అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి ఎడల నీ నిబంధనను కృపను జ్ఞాపకము చేయువాడా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యెరూషలేం, యెరూషలేం అనగా దేవుని పట్టణం, దేవుని మందిరం. దేవుని మందిరం పాడైపోయి 70 సంవత్సరమైనదని ప్రవక్త ఇర్మియా రాసినటువంటి దైవ గ్రంథాన్ని దానియేలు గారు చదివినప్పుడు, దానియేలు దేవుని దైవ సన్నిధిలో తనంతట తానుగా తగ్గించుకొని విజ్ఞాపన చేసి దానియేలు గారు దేవునికి దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దానియేలు తాను దేవుని మందిరమునకును ప్రభుకి మధ్యన దానియేలు ఎప్పుడైతే మధ్యవర్తిగా నిలబడ్డారో, తాను చేసినటువంటి విజ్ఞాపనను బట్టి పరలోకము నుండి గొప్ప ఆజ్ఞ బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యెరూషలేం మందిరం పాడైపోయిందని దానియేలు ఎప్పుడైతే మధ్యవర్తిగా విజ్ఞాపన చేశారో, పరలోకము నుండి ఆజ్ఞ బయలుదేరి దానియేలు, నువ్వు బహు ప్రియుడవని కాపాడబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వాక్యాన్ని వినిచునని నీవు ఒక మధ్యవర్తిగా ఉండాలని, నీ మందిరం కొరకు, నీ మందిరంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రతి దినమును ఒక మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేసేటువంటి ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఉండాలన్నదే దానియేలు గారు చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు మనమును హెచ్చరింపబడవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఒక విషయాన్ని మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. నెహెమ్యాను మనం చూసినట్లయితే, నెహెమ్యా యెరూషలేం ప్రాకారములు పాడైపోయినవని వినినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి తెలుసుకోగలిగాడు. ఎప్పుడైతే నెహెమ్యా యెరూషలేం ప్రాకారములు పడిపోయినవో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 2 వచనాలు నేను చదువుతాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నెహెమ్యా దేవుని సొంత జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ దోషాలను, ఆ పాపాలను నెహెమ్యా అంతట నెహెమ్యాగా ప్రభు సన్నిధిలో మధ్యవర్తిగా ఉండి యెరూషలేం ప్రాకారములు పాడైపోయినటువంటి పరిస్థితిని, యెరూషలేం ప్రాకారములను అనగా ఈరోజు మన మందిర ప్రాకారాలు అవ్వచ్చు, లేదా మన కుటుంబ ప్రాకారాలు అవ్వచ్చు, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాకారాలను కాపాడడానికి ఈ మనమును విజ్ఞాపన చేసేటువంటి వారిగా మార్చబడాలనేదే నెహెమ్యా మన ముందు ఈ వాక్యాన్ని ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. నెహెమ్యా యెరూషలేం ప్రాకారములు ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడి పడిపోయినవో, ఆ పరిస్థితిని తెలుసుకున్న ఇశ్రాయేలు ప్రజల నుంచి తెలుసుకున్న తాను దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి దుఃఖముతో విజ్ఞాపన చేసి దివారాత్రులు పగలు రాత్రి ప్రభు సన్నిధిలో ఆ ప్రాకారాలను స్థిరపరచడానికి ఇశ్రాయేలు పక్షముగా నెహెమ్యాయే మధ్యవర్తిగా ఉండి వారి పాపాలను ఒప్పుకుని తిరిగి ఆ ప్రాకాలను దిట్టపరిచినట్లుగా
తిరిగి రీబిల్డ్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు అనేకమైనటువంటి ప్రవక్తలు మన ముందుంచాం. అబ్రహామును చూసాం, మోషేని చూసాం, సమూయేలు ప్రవక్తను చూసాం, నెహెమ్యాను చూసాం. ఒక అబ్రహాము తన కుటుంబం కొరకు విజ్ఞాపన చేశాడు. అదే రీతిగా సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలు శత్రు బాధ నుంచి మధ్య నుండి విజ్ఞాపన చేశాడు. అదే రీతిగా మోషే ఇశ్రాయేల్ ప్రజలు వారు తిరగబడినటువంటి జీవితాన్ని నుంచి మధ్యవర్తిగా ఉండి వారి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. అదే రీతిగా దానియేలు గారు యెరూషలేం పట్టణం దేవుని మందిరం పాడైపోయిందని తెలుసుకుని మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేసి పరలోకము నుండి ఆజ్ఞ, దేవదూతల యుద్ధ నుంచి ఆజ్ఞ బయలుదేరినటువంటి స్థితిని తీసుకువచ్చి పట్టణాన్ని, మందిరాన్ని కాపాడాడు. ఈరోజు నీవు నేను ఏ విధమైనటువంటి బాధ్యత కలిగినటువంటి మధ్యవర్తిగా ఉంటున్నామో ఒక్కసారి మనను గమనించుకోవాలి. కారణం, ప్రభు కోరుచున్నది క్రైస్తవ విశ్వాసి గురించి కాదు, సంఘాలు అభివృద్ధి గురించి చూడట్లేదు, లేదా ఎంతమంది రక్షణ పొందారని ప్రభు అడగట్లేదు. నేను నన్ను ఒక్కడైనను నాకు కనబడలేదు. ఆ ఒక్కడవు నీవే అని విశ్వసించగలిగితే ప్రభు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయిన యెహోవా తన సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినదే మధ్యవర్తిగా పంపించారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నశించిపోకుండా ఆత్మరక్షణ అనుగ్రహించట కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి మధ్యవర్తిగా పంపించారు. నువ్వు నేను మధ్యవర్తిగా మార్చబడవలసిందే. కారణం ఏంటో తెలుసా అండి? ఈరోజు నేను స్వస్థపరచబడ్డాను, నేను విమోచింపబడ్డాను, సమస్యల నుంచి, వేదనల నుంచి నేను లేవనెత్తబడ్డానని నువ్వు చెప్పుకుంటున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? యేసు క్రీస్తు ప్రభుల వారు 4 రోడ్ల మధ్యన బాహాటంగా నీ కొరకు సిలువలో ఆయన వ్రేలాడుతూ ఆయన గాయాల మధ్య నుంచి ఆయన పవిత్రమైన రక్తం కార్చబడబట్టే నీవు నేను స్వస్థత, విమోచన పొందాం. చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరములో ఉన్న రక్తము మధ్యవర్తిగా కార్చబడింది. ఆయన గాయాల మధ్య నుంచి కార్చబడినటువంటి ఆ పవిత్రమైన రక్తము నా పాప విమోచన, నీవు నేను స్వస్థత పొందాం, విడుదల పొందాం. ఈరోజు నువ్వు మధ్యవర్తిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు అనుకోవచ్చు, నేనెందుకు మధ్యవర్తిగా ఉండాలండి? నా కుటుంబము నాది, నా విశ్వాస జీవితము నాది, నా యొక్క మందిరము నాది, నేను వెళుతున్న మందిరానికి వెళ్ళి నేను ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను అనేటువంటి మాటతో నువ్వు ఉండిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియ క్రైస్తవుడా. ఎందుచేతనంటే నువ్వు మధ్యవర్తిగా ఉండేంత వరకు కూడా ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టడు అన్న విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ప్రవక్తని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోనాని ప్రభు పిలిచినప్పుడు యోనా అనుకున్నాడు, ఒక పట్టణం గురించి నాకెందుకు, ఒక పట్టణం బాగు గురించి నాకు అవసరం లేదు, నాకు అనవసరం అనుకున్నాడు. యోనా నినేవేకి వెళ్ళమని ప్రభు ఆజ్ఞాపిస్తే యోనా ఎక్కడికి పోయాడండి? తర్షీషు పట్టణానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తత్ఫలితాన్ని యోనాయే అనుభవించాడు. యోనా భయంకరమైనటువంటి కంపు కలిగినటువంటి చేప కడుపులో, ఆ నాశన కూపములో, కోమా స్థితిలోనికి వెళ్ళిపోయిన స్థితిలో అప్పుడు ప్రభువుకి విజ్ఞాపన చేస్తూ, నేను మధ్యవర్తిగా ఉంటాను ప్రభువా, నీవు చెప్పిన రీతిగా నేను నినేవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణపు ప్రజలు సర్వనాశనం అయిపోతున్నటువంటి ఒక అన్య పట్టణానికి నన్ను వెళ్ళి మీరు చెప్పమన్నటువంటి ఆ సువార్త నేను బోధిస్తాను ప్రభువా, వారికి తెలియపరచవలసినటువంటి మాటను నేను ప్రకటిస్తాను ప్రభువా అని యోనా మధ్యవర్తిగా ఉండేంత వరకు ప్రభు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే యోనా వెళ్ళి నినేవే పట్టణానికి ఆ యొక్క ప్రకటన ప్రకటించారో ఆ పరిస్థితుల్లో నినేవే పట్టణ ప్రజలందరూ దేవునికి విరుద్ధమైనటువంటి ప్రజలు, రాజు మొదలుకొని పశువుల వరకు పిల్లల సైతము దేవుని సముఖంలో ఆ ప్రకటన విని వారెప్పుడైతే దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేసి వారు పశ్చాత్తాపడ్డారో యోనా మధ్యవర్తిత్వాన్ని బట్టి నినేవే పట్టణమంతా కాపాడబడింది. చివరికి ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, నువ్వు మధ్యవర్తిగా వచ్చేంత వరకు కూడా ప్రభు నేను నన్ను విడిచిపెట్టరు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఈ పరిస్థితి నేను ఒక మధ్యవర్తిగా వెళ్ళడానికే ఈ పరిస్థితిలో నేను నడుస్తున్నాను అన్నది నువ్వు గమనించాలి. యోనా అనుకోలేదు, మధ్యవర్తిగా వెళ్ళకపోవడం వల్లే ఈ
ఈ పరిస్థితి నాకు వచ్చిందని యోనా గమనించలేదు. చివరికి ఆ భయంకరమైన పరిస్థితిలో తను ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న వ్యాధో, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ఒక్కసారి నువ్వు మధ్యవర్తిగా జీవించకుండా ఉంటున్నావేమో. నువ్వు యోనా వలె తిరిగి నీ జీవితాన్ని పశ్చాత్తాపపడి నేను మధ్యవర్తిగా ఉంటాను ప్రభువా అని నువ్వు చెప్పేంత వరకు ప్రభు నన్ను విడిచిపెట్టడు. రోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ వాక్యాన్ని వినిచిన నీవు మధ్యవర్తిగా ఉంటావా? ఆలోచన చేయి. నువ్వు ఎప్పుడైతే మధ్యవర్తిగా ఉంటావో ప్రభు మనలందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి, నీ దైవ సేవకుని కొరకు మధ్యవర్తిగా ఉండు, నీ యొక్క మందిరం కొరకు మధ్యవర్తిగా ఉండు, దేశం కొరకు మధ్యవర్తిగా ఉండు, పరిచర్యల కొరకు మధ్యవర్తిగా ఉండు. అనేక మంది కష్టాల్లో, బండ సందులలో, వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు మధ్యవర్తిగా ఉండు. ప్రభు మనలందరినీ దీవించే దేవుడు. ఒక్కడు నాకు కనిపిస్తే చాలు, ఇర్మియాతో మాట్లాడుచున్నారు. ఒక్కడు నమ్మకస్తుడు నాకు కనిపిస్తే నేను క్షమించేస్తాను. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత ప్రభువా. ఇంతవరకు మీ దైవ లేఖనములోని మధ్యవర్తి అనేటువంటి వాక్యాన్ని బట్టి మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. టీవీ ముందు కూర్చొని విన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము వలె, మోషే వలె, సమూయేలు వలె, దానియేలు వలె, నెహెమ్యా వలె, చివరికి యోనా వలె మేమందరము ఒక మధ్యవర్తిగా ఉండి యావత్ ప్రపంచ దేశం కొరకు, సంఘాల కొరకు, కుటుంబాల కొరకు, దైవ సేవకుల కొరకు విజ్ఞాపన చేసే మధ్యవర్తులుగా చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే స్క్రీన్లో కనపడుచున్న ఫోన్స్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాం. మీరు పొందిన దీవెనలు, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నెంబర్స్ 0883-2420-298 మరియు 243-2020. శుభవర్తమానం